ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిరక్షించాలని కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 22న ప్రారంభమైన నిరసన కార్యక్రమాలు నేటికి 3వ రోజుకు చేరుకున్నాయి. నరసంపేట డిపోలో పనిచేస్తున్న శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం వల్ల దిగ్భ్రాంతికి గురి చేసిందని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా అన్నారు. కార్మికులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండవ రోజు విజయవంతమై మూడో రోజు కూడా ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కొనసాగించడం జరుగుతూ ఉంది. దురదృష్టకరం, నిన్న మరి నర్సంపేట డిపోకు సంబంధించిన శంకర్ గౌడ్ డ్రైవర్ సోదరుడు ఆత్మ బలిదానం చేసుకొని మరణించడం మా అందరి హృదయాలను కలిసివేసింది. దయచేసి కార్మిక సోదర సోదరిమణులకు ఒకటే విజ్ఞప్తి, మనం బ్రతికుండి పోరాడి మన హక్కులను సాధించుకుందాం. ఎవరు కూడా మరి అభద్రతా భావానికి గురి కాకూడదు, మరి ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా మనం అంచెలంచెలుగా ఈ సమ్మె ఉధృతం చేస్తూ మరి మన హక్కుల సాధించే వరకు మనం ముందుకు పోదాం. ఏదైతే మనకు 32 డిమాండ్లు మన జేఏసీ పెట్టినరో దాని మీద ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చి జేఏసీతో మరి శాంతియుతంగా చర్చలు జరిపి వెంటనే పరిష్కరించి మరి ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం యొక్క మనసును అందరూ కార్మికులు దోచుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించాలని చెప్పి మరి మన సీఎం గారికి, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా హక్కుల సాధన కోసం మాత్రమే మేము సమ్మెలో ఉంటాం. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు రేపు అధికారంలోకి రావచ్చు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సహకరించిన సోదరులే ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలనే మేము అడుగుతున్నాం. కాబట్టి మా న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేసి మరి ప్రజలకు దూరం అవుతున్న ఆర్టీసీని మరి దగ్గర చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మరి 3 రోజుల నుంచి మరి ప్రజలు ఈ సమ్మెలో అనుభవిస్తున్న ఇబ్బందులను మేము దయచేసి అర్థం చేసుకోవాలి. మా బాధలు కూడా అర్థం చేసుకొని మరి ప్రజలు కూడా మీ వంతు సహకారాన్ని మాకు అందించి ప్రభుత్వానికి మరి నిరసన తెలియజేసి మరి ఇబ్బంది కలగకుండా చేసే చర్యల్లో భాగంగా సమ్మెను విరమింపజేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా మరి సహకరించాలని చెప్పి అదే మీడియా మిత్రులు కానీ, ఇతర పార్టీ సోదరులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ మరి గత 2 రోజులుగా మాకు అందిస్తున్న సహకారాన్ని మేము కొనియాడుతూ మరి ప్రత్యేకంగా అందరు సోదరులకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోరాటాన్ని ఆపేది లేదు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఖచ్చితంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి అందరికీ నమస్కారం.